దేవుని ముఖాన్ని చూడలేక రెండు రెక్కలతో దేవదూతలు ముఖాలను కప్పుకుంటున్నారు. రెండు రెక్కలతో పాదాలను కప్పుకుంటున్నారంటే ఎందుకంటే వాళ్ళ పాదాలు కూడా దేవునికి కనబడకూడదు. మనం నివసించే ప్రదేశము పరిశుద్ధంగా ఉండాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయా సమయాల్లో దేవుడు నిన్ను దర్శించాలని నీ గృహంలోనికి నీ గృహం ముందుకు వచ్చినప్పుడంట అపవిత్రమైనది ఏది నీ గృహం ముందు కానీ నీ పరిస్థితి ప్రాంతాల్లో ఉండకూడదంట. సరే, దేవుడు మనల్ని దర్శించడానికి అనేక సందర్భాల్లో మన గృహానికి వచ్చినప్పుడంట గృహం వెలుపట కానీ గృహం లోపట కానీ అపవిత్రమైనది ఏది ఉండకూడదంట. నీ గృహాన్ని ఎప్పటికప్పుడు నువ్వు పరిశుద్ధంగానే ఉంచుకోవాలంట ప్రియులారా. ఒకవేళ అపవిత్రమైనది ఏదైనా నీ గృహంలో కనబడితే నిన్ను అసహించుకుని దేవుడు వెళ్ళిపోతాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పాడు, దేవుడు నిన్ను దర్శించాలని, దేవుడు నిన్ను దీవించాలని వచ్చినప్పుడు అపవిత్రమైనది ఏదైనా తగిలితే మాత్రం దేవుడు అసహించుకుంటాడు. అని పరిశుద్ధంగా ఉండాలి, నీ గృహం కూడా పరిశుద్ధంగా ఉండాలి. తమ్ము సృజించిన వాని సన్నిధిని నరుడు పవిత్రులగుదురా. దేవుడు మనల్ని సృజించాడు, ఆయన ఎదుట మనం పవిత్రులు అవ్వగలుగుతామా? ఆయన తన సేవకుల్ని నమ్మట్లేదు, ఆయన సేవకుల్ని ఆయన నమ్మట్లేదంట. దేవుడు సృజించినటువంటి వ్యక్తులు మనం దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండగలుగుతామా? ఆయన సేవకులు ఆయన నమ్మట్లేదు, తన దూతల యందు లోపమును కనుగొనుచున్నాడు. ఎవరిలో లోపాలు చూస్తున్నాడంట? తన దూతలలోనే లోపమును కనుగొనుచున్నాడు. దూతలకు 6 రెక్కలు ఇవ్వబడ్డాయి. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో పాదాలను కప్పుకుంటూ ఉన్నాయి. అవంతా పరిశుద్ధంగా ఉన్నాయి. వాటిలోనే లోపాన్ని కనుగొనుచున్నాడంట మన దేవుడు. వాటిలోనే లోపాన్ని కనుగొనుచున్నాడు. కానీ తాము సృజించిన వారి సన్నిధిలో నరుడు ఎలాగో పవిత్రుడు కాగలడు ప్రియమైన వల్ల. కాబట్టి ఇలాంటి దర్శనాన్ని యెషయా చూశాడు, తనను తాను పరీక్షించుకున్నాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్యలో నివసించువాడను అన్నాడు. అంతకుముందు త్రాగుబోతులకు శ్రమ, వ్యభిచారులకు శ్రమ, దొంగలకు శ్రమ, స్థలానికి స్థలం కలుపుకున్న వారికి శ్రమ, పొలానికి పొలం కలుపుకున్న వారికి శ్రమ, సరిహద్దు రాళ్లను తీసివేయ వారికి శ్రమ, ఇలాగ చాలా మందికి శ్రమ 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 అని ఆయన ప్రకటన చేస్తూ ఇప్పుడు అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్యలో నివసించేవాడను. తాను పరీక్షించుకుంటున్నాడు. అంటే అర్థమవుతుందండి? తనను తాను పరీక్షించుకుంటున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క వ్యక్తి తను తాను పరీక్షించుకోవాలి. భక్తిగా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడు. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా, దేవా, నేను జ్ఞానం లేని వాడిని దేవా, నేను బలహీనుడిని దేవా, రోజుకు అనేక సార్లు నేను బలహీనుడిని నాయన, అనేక సార్లు నేను బలహీనుడిని చెప్పటం ఏడవటం. నేను బలహీనుడినయ్యా, నేను జ్ఞానం లేని వాడినయ్యా, నాకు మాట్లాడటం రాదు, ఈ పరిచయం నేనేం చేయాలి అని దేవుని అడుగుతూ గంటల కొద్దీ అదే మాట పదే రిపీట్ అగైన్ అండ్ అగైన్. అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడంట ఆ బ్రదర్ అనుకున్నాడంట, అన్న చేసే ప్రార్థన ఇదా అనుకున్నాడు. అన్న చేసే ప్రార్థన మనం పెద్ద మర్మాలతో కూడినటువంటి మాటలతో ప్రార్థన చేయాల్సినంత అవసరం లేదు. చాలా మంది దీర్ఘమైన ప్రార్థన చేస్తుంటారు. అది ఎప్పుడు చేయరు, ప్రార్థన చేయమన్నప్పుడు అంతసేపు చేస్తారు. ఎప్పుడు దేవుడు ఉండేవాడు 1 నిమిషం 2 నిమిషాల్లో చూపించేస్తారు. గుర్తుపెట్టుకోండి, గంటల కొద్ది బయటకు వచ్చి ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో చేయలేరు. సమయోచితంగా వ్యక్తిగతమైన సహవాసం, దేవునితో మనకు వ్యక్తిగతమైన సహవాసం ఎక్కువ సమయం ఉండాలి. మనుషుల్లోకి వచ్చినప్పుడు క్లుప్తంగా 2 మాటల్లో
అవసరాన్ని బట్టి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి భక్తి సింగారే కాదు, ఇక్కడ యెషయా ప్రవక్త ఏం చేస్తున్నాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అంటే ఇతరులను విమర్శించట్లయిన తనను తాను సరి చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలు ఇతరులను విమర్శించకూడదు. ఆ దైవజనుడంట, ఈ దైవజనుడంట, ఆ విశ్వాస అంట, ఈ విశ్వాస ఇలాగే కాదు. దానివల్ల నీకు ఉపయోగం లేదు. నువ్వు తీర్పులో నిలబడతావు. దేవుడు నిన్ను తీర్పులో నిలబెడతాడు. ఇతరుల గురించి నువ్వు మాట్లాడి నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నువ్వేం మాట్లాడావు అన్నీ కూడా దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. మనుషుడు వ్యర్థంగా మాట్లాడు ప్రతి మాటల గురించి విమర్శ ఉన్న దేవునికి లెక్క చెప్పాలి. ఇతరుల గురించి మాట్లాడటం మానేయాలి. మన గురించి మనం మాట్లాడాలి. ఇక్కడ దేవునికి ఉన్న పరిశుద్ధత, దేవదూతలకు ఉన్న పరిశుద్ధత ఆయన తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఆయనలో మరి ఆయన అంత వాక్యం చెబుతున్నా కానీ ఇప్పుడు ఆయనకి ఏమర్థమవుతుంది? నేను పాపాత్ముణ్ణి, నేను పాపం మధ్యలో నివాసం చేస్తున్న వాడిని, నేను దేవుణ్ణి చూశాను, ఇక నేను నశించిపోయినట్టే అనుకున్నాడు. అప్పుడు దాకా ఆయన చేసిన భక్తి, ఆయన తెలిసిన వాక్య జ్ఞానం, అనేకులను హెచ్చరించి గద్దించినటువంటి పరిస్థితులు అవన్నీ ఆయన పట్ల ఆయన చూసుకుంటూ ఉన్నాడు. భక్సింగ్ గారు అన్నాడంటే ఒకరోజు దేవుడితో, అయ్యా నేను చాలా సంవత్సరాలు కోపంలో ఉంటున్నాను, దీనివల్ల నీకు మహిమ రాదు, నాకు కొంచెం ఓపిక ఇస్తే ఇంకా కొన్ని సగాలు కడతాను, కొన్ని చోట్లకి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తానంటే ప్రభు అన్నాడంట. అందరికీ హెచ్చరిక చేస్తుంటాం, మరి నిన్ను నువ్వు సరి చేసుకోవా అన్నాడు, అడిగాడంట దేవుడు. మనం సరి చేసుకోవాలి. ముందు మన ఇల్లు సరి చేసుకోవాలి, మన కుటుంబాన్ని సరి చేసుకోవాలి. మన కుటుంబాన్ని మన ఇంటిని వదిలేసేసి ఎవరెవరినో చక్కబెట్టడానికి వెళ్తున్నాము. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఒకడు ఒక పట్టణం పట్టుకున్నట్టు కంటే తన హృదయాన్ని స్వాధీనపరుచుకుని వాడు దాన్ని. ఒక పట్టణం పట్టుకోవడం తేలిక, తన హృదయాన్ని స్వాధీనపరచుకోవాలి. మనం ఎప్పుడు స్వాధీనపరుచుకుంటారంటే యవ్వనులు దేవుని వాక్యము చేతనే, దాన్ని చదవటం ద్వారానే వారి ప్రవర్తన కాపాడుకుంటారని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. నీ జీవితం స్థిరపరచబడాలంటే నువ్వు వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవాలి. నువ్వు వాక్యం చదివి ప్రార్థనలో ఉంటే ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నువ్వు ఉంటావు. ఇక్కడ యెషయా ప్రవక్త ఇతరుల గురించి మాట్లాడట్లేదు, తన గురించి తను మాట్లాడుతున్నాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్యలో నివసించేవాడు, దేవుడు చూశాను, నేను నశించిపోయాను. ఆయన పశ్చాత్తాపడుతున్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు ఆ శరాపులు అంటే నాకు దేవదూతలు అన్నాడు కదా, ఆ దేవదూతల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎదుకు ఎగిరి వచ్చి బలిపీఠం మీద అగ్ని ఉంది, బలిపీఠం మీద అగ్ని ఉంది. ఈ అగ్ని కణికను శరాపుల్లో ఒకడు ఆ ముప్పు తీసుకొచ్చి యెషయా పెదవులకు తగిలించాడు. ఇప్పుడు ఈయన ఏమంటాడు? పాస్టర్ గారే నేను అపవిత్రమైన వాడిని, అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన ప్రజల మధ్యలో నివసించేవాడని దేవునికి ప్రార్థన చేశాడు కదా. తన బలహీన స్థితిని దేవునికి తెలియజేశాడు, తన పాపాన్ని తను ఒప్పుకున్నాడు కనుక దేవుడు యెషయా ప్రవక్తని పరిశుద్ధ పరచాలని కోరుకున్నాడు కనుక శరాపుల్లో ఒకటి పంపించి బలిపీఠం మీద కాలుతున్నటువంటి నుప్పు కణికను కాలుతో మరి తీసుకొచ్చి యెషయా పెదాలకు ఆ నుప్పు కణికను తగిలించినప్పుడు యెషయా పెదవులు పవిత్రములయ్యను. హల్లెలూయా. యెషయా పెదవులు ఎప్పుడు పవిత్రాలైనవి? ఆ బలిపీఠం మీద కాలుతున్నటువంటి నువ్వును ఆయన పెదాలు తగిలించినప్పుడు యెషయా పెదాలు పవిత్రములైపోయి, పెదాలు పవిత్రములైపోయి. అలాగే దేవుని వాక్యం తెలియజేస్తుంది, నా మాట అగ్ని వంటిది కాదా? దేవుని ప్రణాళికలో మనం ఉన్నప్పుడు ఏ పనిలో మనం స్థిరంగా ఉండలేము. ఏ పని చేసినా మనకు దేవుని పనే చేయాలని అనిపిస్తూ ఉంటాం. ఆ సమయంలో అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా ఉన్నతంగా దేవుని పని చేయగలుగుతాం. అర్థం చేసుకోలేని వాళ్ళు ఉన్నా కానీ దేవుడు మాత్రం ఆయన చిత్తాన్ని మన ద్వారా జరిగించుకుంటూ ఉంటారు. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా దేవుడు ఆయన చిత్తాన్ని జరిగిస్తూ వస్తాడు. దేవుని వల్ల మేలు అనుభవించాము, కీడు అనుభవించడానికి కూడా తగిన వారు మన బాల్యతో చెప్పాడు. ఎందుకు? సుఖ సంతోషాల్లో దేవుని ఆమె స్తుతించింది, కష్టాభరంగాన్ని దేవుడు దూషిస్తూ ఉంది, భర్తను కూడా దూషించమని చెప్పింది. కానీ యోగు అలాగా అనలేదు. దేవుని వల్ల మనం మేలు అనుభవించాము,
కీడు కూడా అనుభవించడానికి తగిన వారమే అన్నాడు. కాబట్టి పరిస్థితులు ఎలాంటివైనా కానీ మనం ప్రభు వైపే చూడాలి.